సో గుడ్ ఈవినింగ్, దేవుని వందనాలు. మరొకసారి సాయంకాలము అందరం కూడా ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని సమకూర్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి మనం చివరికి పాడిన పాటలో మంచి తలంపది, బికాజ్ హీ హోల్డ్స్ ద ఫ్యూచర్. మరి మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. అంటే ఆయన సర్వమెరిగిన దేవుడు, సర్వమైన స్వాధీనంలో ఉన్న దేవుడు. కాబట్టి సో ఆయన సజీవుడైన దేవుడు, జీవించి ఉన్న దేవుడు. మన దేవుడు మృతమైన దేవుడు కాదు, ఆయన జీవించి ఉన్న దేవుడు అనేది మనకు తెలుసు. సో హీ లివ్స్, హీఈస్ అలైవ్, ఆయన బ్రతికి ఉన్న దేవుడు. కాబట్టి సో అందుకొరికి మనం కూడా చనిపోయినను బ్రతుకుతామనేది సత్యము. ఓకే, సో దేవునికి వందనాలు. మరి సాయంకాలం మనము బైబిల్ స్టడీలో మనము 4th చాప్టర్, మరి మేబీ మనము 4th చాప్టర్ ఈ దినము ఫినిష్ చేద్దాము. మరి కంక్లూడింగ్లో ముగింపులో ఉన్నాం కాబట్టి చివరిగా మరి 4వ అధ్యాయమును మనం ఇక్కడ ఫినిష్ చేద్దాము. ఎందుకంటే మనం నెక్స్ట్ మంత్ అంతా కూడా మిషన్స్ మంత్ ఉంటుంది. కాబట్టి మనము ఈ దినం సాయంకాలం ముగించుకొని నెక్స్ట్ మంత్ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాము. మరి ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయములో మరి మనము ఈ దినం నేర్చుకునే లెసన్లో మనం బైబిల్ స్టడీలో చాలా విషయాలు మనము గమనించాలని కోరుతున్నాము. ఎందుకంటే మరి 4 సువార్తలలో మరి యేసు ప్రభును మరి పోర్ట్రేట్ చేయడం అంటే చూపించడం ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తాం. మత్తయి ఏమని చూపించినాడు? కింగ్, రాజుగా యేసు ప్రభును మరి పోర్ట్రేట్ చేస్తాడంటే పరిచయం చేస్తాడు మరి యేసు ప్రభును ఒక కింగ్. తర్వాత మార్క్ సర్వెంట్ కదా, మార్క్ ఏమో యేసు ప్రభును ఒక సేవకుడు అనే రూపంలో చూపిస్తాడు, అంటే పోర్ట్రేట్ చేస్తాడు. లూక్ సన్ ఆఫ్ మ్యాన్, మరి మనుష్య కుమారుడు అనే కోణంలో పోర్ట్రేట్ చేసి చూపిస్తుంటాడు. జాన్స్ గాస్పుల్ మరి యోహాను సువార్త వచ్చేసి సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని మరి పోర్ట్రేట్ చేయడం మనం చూస్తాం. సో 4 సువార్తలు మరి 4 కోణంలలో యేసు ప్రభును పరిచయం చేయడం మనం చూస్తుంటాము. సో అందుకొరకే మనము ఈ 4 సువార్తలలో మరి ముఖ్యమైన అంటే అన్ని ప్రాముఖ్యమైనవి కాబట్టి ఈ 4 సువార్తలలో యోహాను సువార్తను ఎందుకు ధ్యానిస్తున్నామంటే మరి ముఖ్యంగా మనము ధ్యానించే కోణం ఏంటంటే యేసు ప్రభు యొక్క దైవత్వం, లేకుంటే డిఎటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. అంటే యేసు క్రీస్తు యొక్క దైవత్వం, ఆయన దేవుడు అన్నదానికి మరి ఆధారము, రుజువు మరి మనం చూస్తాము. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కదా, ఆయన ఆల్మైటీ గాడ్. మరి యేసు ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడని మనము విశ్వసించుచున్నాం. కాబట్టి సో విల్ బిలీవ్ ఇన్ ట్రైన్ గాడ్, మరి త్రియేక దేవుని యందు నామం నందు మనం విశ్వాసం ఉంచుచున్నాము, త్రియేక దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాము. సో ఇక్కడ అంటే పదాలన్నిట్లలో ఒకటే పదము మరి మనకు తెలియజేస్తుంది, అంటే ఎలోహిం అనే మాట కదా. మనము ఇదివరకు చాలాసార్లు స్టడీ చేసినాము, విన్నాము కూడా. ఎలోహిం అనే వర్డ్ ఏదైతుందో దట్ ఈస్ అ యూని ప్లూరల్ వర్డ్ అంటారు. అంటే యూని ప్లూరల్ వర్డ్, యూని అంటే ఒకటే కానీ ప్లూరల్ బహువచనంలో ఉంది. అంటే ఏకవచనంలో మాట్లాడుతున్న అప్పటికి బహువచనంలో ఉందన్నమాట. అది ప్లూరల్ వర్డ్, యూని ప్లూరల్ వర్డ్ అంటారు. ఎలోహిం అనే మాటనే యూని ప్లూరల్ వర్డ్ అనేది మనం చూస్తున్నాం. సో అంటే ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు, త్రియేక దేవుణ్ణి మనం పరిచయం చేయడం అనేది మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటాం. కాబట్టి వి బిలీవ్ ఇన్ ట్రినిటీ, మరి త్రిత్వం యందు నమ్మిక ఉంచుచున్నాము. 3 different personalities, మరి దీంట్లో ట్రినిటీ మీద చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి. ముగ్గురు వ్యక్తుల ఒకడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడా? సో ఇవన్నీ చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి, మనం దాంట్లో వెళ్ళడం లేదు. కానీ మనము త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మరి త్రియేక దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాము. ఎందుకంటే ఆయన శక్తిని మనం చూడగలుగుతున్నాము. అంటే ఎటువంటి దేవుడు, అంటే ఆయన కున్న శక్తి ఏంటిది అనేది మనం ఈ సాయంకాలము చూద్దాము. మరి ఇక్కడ మనము ముగింపులో ఉన్నాం కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో 47వ వచనం నుండి 54వ వచనం వరకు, చివరి వచనం వరకు మనం ఈ దినము 4th చాప్టర్ మనం కన్క్లూడ్ చేద్దాము. మరి యూజువల్లీ మనం కన్క్లూడ్ చేసినామంటే మనకు క్విజ్ ఉంటుంది కాబట్టి క్విజ్ కొరకు దాదాపు 1 month టైం ఉంటుంది. ఓకే, యూ కెన్ స్టడీ. ఎందుకంటే మనం నెక్స్ట్ మంత్ అంతా కూడా మిషన్స్ మంత్ ఉంటుంది. జనవరిలో మేబీ 2nd సండే మనకు క్విజ్ ఉంటుంది, జనవరి 2nd సండే. కాబట్టి ముందుగానే ఎగ్జామ్ అంటే క్విజ్ కొరకు ప్రిపేర్ అవుదాం. సో జాన్స్ గాస్పుల్ 4th చాప్టర్ లో మనకు క్విజ్ ఉంటుంది. అది జనవరి 2nd సండే ఈవినింగ్ ప్రాబబ్లీ మనకు అవకాశం దొరికితే మనం అది
చేద్దాం. కాబట్టి 47వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చూద్దాం. 47 to 54. దిస్ ఇస్ ద సెకండ్ మిరాకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చేసిన రెండో అద్భుతము. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో అది మనకు పేర్కొనడం జరిగింది. సో అది మనం లాస్ట్ టైం మనము ఆల్రెడీ చూసినాము ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయో. సో అది మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకుంటే మరి 37 మిరాకిల్స్, 37 అద్భుతాలు యేసు ప్రభు చేసింది మరి రికార్డ్ చేయడం మనం చూస్తాం. తర్వాత పారబుల్స్ 35, మరి యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు 35 ఉపమానాలు ఉన్నాయి. తర్వాత ద డిస్కోర్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ప్రత్యేకంగా మరి ఉపదేశించిన మరి బోధలు, మరి ఎక్స్టెండెడ్ మెసేజెస్, మరి ఆయన ఉపదేశించిన కొన్ని వర్తమానాలు మనము చూస్తాము. దాదాపు 25 సర్మన్స్ అండ్ ఎక్స్టెండెడ్ టీచింగ్స్ అంటాడు. అంటే యేసు ప్రభు బోధించిన కొన్ని బోధలు, తర్వాత ఉపదేశంలు దాదాపు 29 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు భూమి మీద చేసిన పరిచర్యలో అద్భుతాలు, తర్వాత ఉపమానాలు, తర్వాత బోధలు. సో అవి అన్ని ఉన్నాయనేది మనము స్టడీలో చూస్తున్నాం. సో ఈ దినం మనం సాయంకాలము మరి ముగింపులో ఒక నోబుల్ మ్యాన్, అంటే ఒక గనుడు ఉన్నాడు. మరి అది మనం పోయిన వారం నేను ఒక క్వశ్చన్ ఇచ్చినాను, ఈ గనుడు యూదుడా లేకుంటే అన్యుడా అనేది. అదొక ప్రశ్న అడిగినాను. మరి ఎవరైనా స్టడీ చేశారా? ఇజ్ ఏ జెంటైల్ ఆర్ ఎ జ్యూ? స్టడీ చేసినారా? జెంటైల్, డిడ్ యు స్టడీ? ఓకే, జెంటైల్ అనే మాట అంటున్నారు. ప్రాబబ్లీ ఈజ్ ఏ జెంటైల్, బట్ he works under the Roman Empire, so we don't know exactly as Gentile or Jew, but ఆయనకున్న అంటే ఆ నోబుల్ మ్యాన్ అనే టైటిల్ ఏదైతే తనకి ఇవ్వడం జరిగిందో ఈజ్ అ కింగ్స్ మ్యాన్. సో కింగ్స్ మ్యాన్ అనే మాట వచ్చింది కాబట్టి సో అది మేబీ ప్రాబబ్లీ ఈజ్ అ జెంటైల్, బట్ హీ బిలీవ్స్ ఇన్ జూయిష్ ఫిలాసఫీ ఐ థింక్. ఎందుకంటే ఇక్కడ మనకు యేసు ప్రభు చెప్పిన మాటను మనం చూస్తే మీరు అద్భుతాలు సూచనలు చూస్తే తప్ప విశ్వసించారు అనే మాట. కాబట్టి హీ మైట్ బీ విత్ ద సేమ్ బిలీఫ్, మరి అదే విశ్వాసంతో ఉండొచ్చు. కాబట్టి ప్రాబబ్లీ ఆయన సద్దుకైలు మరి ఏదైతే నమ్ముతారో మరి అద్భుతాల వైపు, తర్వాత పరిసయ్యులు నమ్మే విధానంలో మరి అటువంటి విధంగా యూదుల యొక్క గుంపులో ఇతను కూడా ఒక విధంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒక గుంపును యేసు ప్రభు అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి ప్రాబబ్లీ అతను ఆ విధంగా ఉంటాడనేది మనం తలంస్తున్నాం. కాబట్టి 47వ వచనం నుండి 54వ వచనం వరకు తెలుగులో చదవం. యేసు యూదియా నుండి గలిలయలోనికి వచ్చినని అతడు వినినప్పుడు అతడు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన దిగి వచ్చి తన కుమారుని స్వస్థపరచవలనని ఆయనను బ్రతిమాలుకొనెను. ఏలయనగా వాడు మృతుపొందు గడియలో ఉండెను. అప్పుడు యేసు అతనితో, మీరు సూచనలను వింతలను చూచితేనే తప్ప మీరు నమ్మరు అనెను. అందుకు ఆ గనుడు ఆయనతో, అయ్యా, నా కుమారుడు చావక మునిపే దిగి రమ్మని అడుగగా యేసు అతనితో, నీ మార్గమున పొమ్ము, నీ కుమారుడు బ్రతుకును అని సెలవీయగా ఆ మనుష్యుడు యేసు తనకు సెలవిచ్చిన మాటను నమ్మి అతడు తన మార్గమున వెళ్ళెను. అతడు దిగిపోవుచుండగానే అతని సేవకులు అతని ఎదుర్కొని, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అతనికి తెలియచెప్పిరి. అప్పుడతడు వాడు బాగుపడసాగిన గడియను గురించి వారితో విచారణ చేయగా వారతనితో, నిన్న 7వ గడియలో జ్వరము వానిని విడిచెనని చెప్పారు. కావున యేసు అతనితో, నీ కుమారుడు బ్రతుకునని సెలవిచ్చిన అదే గడియలో అది జరిగనని ఆ తండ్రి తెలుసుకొని అతడు స్వయముగాను అతని ఇంటి వారందరూ విశ్వసించిరి. యేసు యూదియా నుండి గలిలయలోకి వచ్చినప్పుడు ఆయన మరలా చేసిన రెండవ అద్భుతము ఇదియే. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఈ సాయంకాలం వేళ ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు మమ్మల్ని సమకూర్చున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మీ సన్నిధి ఎంతో గొప్పది, ఎంతో ప్రాముఖ్యమైంది. మరి మీ యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైంది ప్రభువా. మరి మీ యొక్క వాక్యంలో నుండి మరి మేము ఈ సాయంకాలము మరి ఎటువంటి విశ్వాసము మేము కలిగి ఉండాలో మరి అటువంటి విశ్వాసమును దృఢపరిచేవారు మీరే. కాబట్టి ఇప్పుడు మరి అటువంటి విశ్వాసమును మరి మేము తెలుసుకున్నట్లు మరి మాకు కృప చేయించుకుని ప్రార్థిస్తున్నాము. మరి మా సంఘంలో ఉండే ప్రతి సభ్యురాలి యొక్క విశ్వాసాన్ని మరి యొక్క సాయంకాలము చదువుతున్న బైబిల్ పఠనంలో మరి మా విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి సాయంకాలం యొక్క పఠనాన్ని దీవించండి. మరి మేము మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు కృప చేయించుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఉదయకాలం సండే స్కూల్లో మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సండే స్కూల్ స్టడీలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో మరి అక్కడ యేసు ప్రభు వారి యొక్క అండర్స్టాండింగ్ని తెరిచినాడంట. హీ ఓపెన్ ద అండర్స్టాండింగ్, దేర్ అండర్స్టాండింగ్, వారి యొక్క గ్రహింపును తెరిచినాడంట.
సో అది ఆ గ్రహింపుని తెరిచినప్పుడు వారికి లేఖనంలో అర్థమైనాయి అంట. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి అది అడగడం అవసరం. సో వెన్ ఎవర్ వీ గో టు ద స్టడీ, బిఫోర్ ద స్టడీయింగ్ ద బైబుల్, మనం బైబుల్ని పఠించకముందు, వాక్యాన్ని ధ్యానించకముందు, లేకుంటే రీడౌట్ చేస్తున్నప్పుడు, సో ఇట్స్ బెటర్ టు ప్రే అండ్ స్టార్ట్. మరి మనము బైబిల్ పఠించకముందు లేకుంటే చదవకముందు మరి దేవుణ్ణి అడగడం అవసరం. ప్రభా మరి నాకు గ్రహింపుని దయచేయి, లార్డ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్స్. ఈ లేఖన భాగంలో అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయమని దేవుని అడగడం అవసరం. ఎందుకంటే మనకు ఈ అండర్స్టాండింగ్ ఇచ్చేది, ఆ గ్రహింపునిచ్చేది దేవుడు మాత్రమే. ఎందుకంటే ఆయన ఓపెన్ చేసినాడంట. సో ఒకసారి మరి మా మాట చూద్దాం. ఎందుకంటే ఉదయకాలము ఆ అంశంను జ్ఞాపం చేసినాను కాబట్టి. సో మనకు యేసు ప్రభు ఆయన చివరికి తన సంఘంతో ఆ విధంగా చేసినాడు కాబట్టి 24వ అధ్యాయంలో మరి కొన్ని పేజీలు మనం వెనుకకు తిప్పితే లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో దెన్ ఓపెన్ ఈ దర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ మనం చూసినాం అతను మరి చదవం 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి గ్రహింపును తెరిచి, సో ఆయన వారి గ్రహింపును తెరిచినాడంటే ఎందుకు తెరిచినాడు? వై ఓపెన్ దేర్ అండర్స్టాండింగ్ దట్ దే మైట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. వారు లేఖనములను అర్థం చేసుకొని ఉన్నట్లు. సో మనకు ఈ సాయంకాలం బైబిల్ పఠనంలో మనం చూస్తున్నాము వ్యక్తిగతంగా కూడా. మరి మనం ఎవరైనా పర్సనల్ బైబిల్ స్టడీస్ చేస్తుంటే ఇట్స్ బెటర్ మరి ముందుగా ప్రార్థన చేయడం అవసరం, దేవుని అడగడం అవసరం, టు ఓపెన్ అప్ అవర్ అండర్స్టాండింగ్. మనకు గ్రహింపును తెరవడానికి, అంటే దేవుడు మనకు సహాయం చేయడానికే ప్రార్థన చేయడం అవసరం. సో అది మనకు ఒక ఈ సాయంకాలం బైబిల్ స్టడీలో అదొక టిప్ అనమాట. టిప్స్ టు బైబిల్ స్టడీ అంటాము సాధారణంగా. మరి బైబిల్ పఠనంలో కొన్ని టిప్స్ ఇవ్వడం ఉంటుంది. సో ఆ టిప్స్లో ఏంటంటే వన్ థింగ్, ఇట్స్ బెటర్ టు స్టడీ యాజ్ గాడ్. దేవుని అడగడం అవసరం. సో మనం అడిగితే ఇవ్వబడుతుంది, అడగకుంటే ఇవ్వబడదు. సో సింపుల్ అనమాట. యాస్క్ అండ్ ఇట్ షల్ బి రిసీవ్డ్. సో మీరు అడిగితే మీరు పొందుతారు, అడగకుంటే పొందలేరు అనే మాట మనం చూసినాం. సో దేవుణ్ణి అడగడం అవసరం. సో వాట్ టు యాస్క్, ఏం అడగాలి అంటే టు ఓపెన్ అప్ అవర్ అండర్స్టాండింగ్, మన గ్రహింపును తెరిచినట్లు అడగాలి. సో ఈ సంఖ్యలో మనము ఈ లేఖన భాగంలో నుంచి దేవుడు మనకు అటువంటి గ్రహింపుని ఇవ్వాలనే విధంగా మరి మనం ముందుకు వెళ్దాము. సో 47th verse, when he heard that Jesus was come out of Judea into Galilee, so he went unto him. సో ఇక్కడ ఒక నోబుల్ మ్యాన్, సో మనం ఒక గనుడు ఉన్నాడు. సో అది మనం చూసినాం. నోబుల్ మ్యాన్ అంటే ద మీనింగ్ ఆఫ్ నోబుల్ మ్యాన్. నోబుల్ మ్యాన్ యొక్క భావం ఏంటంటే కింగ్స్ మ్యాన్. కింగ్స్ మ్యాన్ అంటే దాని యొక్క భావం అదనమాట. గ్రీక్ భాషలో వెళ్ళి చూస్తే మనం నోబుల్ మ్యాన్ యొక్క మీనింగ్ ఏంటంటే కింగ్స్ మ్యాన్. సో మేబీ ఈజ్ ఇన్ అథారిటీ పొజిషన్, మంచి హయ్యర్ అథారిటీ పొజిషన్లో ఉన్నాడు. సో వెరీ రెప్యూటబుల్ పర్సన్ అనమాట. సో చాలా పేరు ప్రఖ్యాతి ఉన్న వ్యక్తి అనేది మనం చూస్తున్నాం. సో దట్స్ వై ఇట్ సేస్ నోబుల్ మ్యాన్. మరి గనుడు అనే మాట మనం చూస్తున్నాం. సో వెన్ యూర్ ఇన్ హైయర్ అథారిటీ, మరి ఉన్నతమైన అధికారంలో ఉన్నప్పుడు, మరి పొజిషన్స్, మరి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నప్పుడు యూజువల్లీ మనిషి లోపల ఏముంటుంది? ప్రైడ్ అనేది ఉంటుంది, గర్వం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ బిలీవ్ వై జీసస్ సెడ్ టు హిమ్. యేసు ప్రభు తనతో ఎందుకు అన్నాడు ఆ మాట? సో మేబీ దేవుడు తన లోపల ఉండే ఆ గర్వమును తీసివేయడానికి యేసుప్రభు ఆ మాట చెప్పింటాడు. ఎందుకంటే అతను వచ్చి అడిగినాడు అనమాట. సో అతను ఏం అడుగుతున్నాడో, సో అతని రిక్వెస్ట్. సో ఇట్ ఈస్ ఎ ఫాదర్స్ ప్లీడింగ్. మనం అది చూస్తున్నాం, అది ఆల్రెడీ అవర్ ఫాదర్స్ రిక్వెస్ట్. సో ఇక్కడ మనము ఈ నోబుల్ మ్యాన్ విషయంలో ఫస్ట్ ఈ రిక్వెస్టెడ్, దట్ ఈస్ ఫాదర్స్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఆర్ ప్లీడింగ్. అతను బ్రతిమలాడుతున్నాడు అనమాట. ఫాదర్స్ ప్లీడింగ్, తండ్రి మరి బ్రతిమలాడుతున్నాడు, గోజాడుతున్నాడు. సో ఆయన గోజాడ దాంట్లో మనం ఇక్కడ గమనిద్దాము దేవుని యొక్క వాక్యంలో. అతను ఏ విధంగా అడుగుతున్నాడు అంటే ఇన్ హిస్ రిక్వెస్టింగ్, ఆయన అడిగే దాంట్లో కూడా ఐ బిలీవ్ హిస్ పొజిషన్, ఆయనకున్న అధికారము, ఆయనకున్న స్థానంలో ఆ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్. ఆయన పర్స్పెక్టివ్లో రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ఆయన లోపల మరి అది తలంపు ఉండొచ్చు అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే వెన్ హీ హర్డ్ దట్ జీసస్ వాస్ కమ్ అవుట్ ఆఫ్ జూడియా ఇంటూ గ్యాలిలీ, గలిలియానికి వచ్చినప్పుడు యూదియా నుంచి మరి ఆయన కానా దగ్గరికి వచ్చినాడు. సో అది మనకు తెలుసు. గలిలియాలో ఏ ప్రాంతంలో వచ్చినాడంటే కానా. ఓకే, కానా నుంచి కపర్నహూమ్కి మరి మనం ఆల్రెడీ చూసినాము. కానా నుంచి కపర్నహూమ్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే మైల్స్. ఓకే, కానా నుంచి కపర్నహూమ్ వరకు దాదాపు 20 మైల్స్ అంటే 32 కిలోమీటర్స్.
ఓకే, 32 కిలోమీటర్లు ఉంది. సో 32 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ, మరి దాదాపు 32 కిలోమీటర్లు ఉంది కానా నుంచి కపెర్నహూమ్ వరకు. సో 32 కిలోమీటర్లు మేబీ ఆయన ఆ వార్త విన్నప్పుడు ఎట్లా వచ్చింటాడు కదా, ఎలా వచ్చింటాడు? యేసు ప్రభు మరి అక్కడికి వచ్చినాడనే వార్త విన్నప్పుడు ఇక్కడ తన కుమారుడు మరి సిక్నెస్తో ఉన్నాడు. ఏం సిక్నెస్ తనకున్నది? తన కుమారునికి ఏమన్నారు? జ్వరము. ఎటువంటి జ్వరం అంటే మరణకరమైన జ్వరము. సో మరి అది ఏం జ్వరమో మనకు తెలియదు కదా. మనకి ఈ దినాలలో మనకు అర్థమయ్యేది జ్వరం అంటే ఏంటి. సో మేబీ ఆయన జ్వరంలో ఏమేమి ఉంటాయి? ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఉంటాయి, డెంగ్యూ ఉంటుంది, మలేరియా ఉంటుంది. సో అతని ప్లేట్లెట్స్ అన్నీ డౌన్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ దినాలలో మోడర్న్ డేస్లో ఉన్నాం కాబట్టి ఫీవర్లో ఏమేమి జరుగుతాయో మనకు కొన్ని టెస్టులు చేసినప్పుడు తెలుస్తుంది. సో మేబీ ఆయనకు అవన్నీ పోతుండొచ్చు, అంటే ఫుల్ మరణ స్థితిలో ఉన్నాడు, అట్ ద పాయింట్ ఆఫ్ డెత్, మరణం స్థానంలో ఉన్నాడు. సో ఆ ఫీవర్ అటువంటిది అనమాట, మరణం దగ్గరికి తీసుకొని వెళ్తుంది. మేబీ ఈవెన్ టు డాక్టర్స్, మరి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింటాడు, మరి ఎవరెవరి దగ్గరికి వెళ్ళింటాడు. సో అతను మ్యాక్సిమం ట్రై చేసింటాడు, మరి అతనికి జ్వరం పోతలేదు. సో ఆల్మోస్ట్ మరణ స్థితిలో ఉన్నాడు. సో మరణ స్థితిలో ఉన్నప్పుడు మరి అక్కడ మనం చూస్తున్నాం, దట్ ఈస్ ద ఫాదర్స్ రిక్వెస్ట్. మరి తండ్రి యొక్క మరి విన్నపం ఏం చూస్తున్నామంటే, వార్త విన్నప్పుడు కపెర్నహూమ్లో ఉన్నాడు, ఇతను కపెర్నహూమ్లో ఉన్నాడు. సో అది మ్యాప్ అక్కడ వేస్తే ఓకే. సో యా, దర్ ఈస్ ఎ స్లైడ్, అంటే గూగుల్ రూట్ మ్యాప్ అనమాట అది. ఇఫ్ యూ గో బై వాక్, ఓకే, మనము నడుచుకుంటూ వెళ్తే దర్ ఆర్ 3 రూట్స్. ఓకే, మనకి ఈ దినాలలో గూగుల్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అది గూగుల్ మ్యాప్లో తీసినాను. సో 3 రూట్స్ ఉన్నాయి. ఒకటి దాదాపు 8 hours 31 minutes ఇఫ్ యూ గో బై వాక్. నడుచుకుంటూ వెళ్తే మరి 8 గంటలు వస్తుంది ఒక రూట్, ఇంకొక రూట్ ఏమో 8 గంటలు 8 నిమిషాలు ఉంది, ఇంకోటి ఏమో ఆల్మోస్ట్ 9 hours ఉంది. ఓకే, 3 రూట్స్ ఉన్నాయి గూగుల్ మ్యాప్లో. ఓకే, ఇది మోడర్న్ డే రూట్ కానీ ఇది ఓల్డెన్ డేస్ రూట్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ దినాల్లో రోడ్స్ చాలా ఈజీ మరి వెళ్ళడానికి వస్తుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తే దాదాపు 8 గంటల దూరం ప్రయాణం చేయాలి, 32 కిలోమీటర్లు. సో అతనికి అంత టైం పడుతుంది. మరి అతను ఎప్పుడైతే యేసు ప్రభు వార్త విన్నాడో, రిటర్న్ వచ్చినాడో, యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడో, మేబీ ఆయన 8 hours కాకపోయింటుంది, చాలా ఫాస్ట్గా వచ్చింటాడు, పరిగెత్తుకొని వచ్చినాడో మరి ఎలా వచ్చినాడో మనకు తెలియదు, కానీ వచ్చినాడు ఏదో ఒక విధంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. మరి ఎందుకు ఆ మాట చూస్తున్నామంటే, నేను అనుకుంటాను అతను తిరిగి రిటర్న్ వెళ్తున్నప్పుడు హి వాజ్ సో రిలాక్స్డ్. అతను అంత ఆతృతతో రాకపోయింటాడు, అంటే వెళ్ళకపోయింటాడు తిరిగి రిటర్న్. ఎంత ఆత్రంతో వచ్చినాడో అంత రిలాక్స్గా వెళ్ళినాడు. ఎందుకంటే యేసు ప్రభు మాట యందు విశ్వాసం ఉంచినాడు. హీ ట్రస్టెడ్, హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క నామంలో మరి ఆయన మాటలో విశ్వసించినాడు. ఓకే, సో దట్ ఈస్ 32 kilometers, దట్ ఈస్ అ వాక్ వే. అది మనము నడిచే మార్గం మనం అది చూస్తున్నాము. మేబీ ఇది మనకు ప్లేన్ కనబడుతుంది గూగుల్ మ్యాప్స్లో, బట్ ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే, ఇంకొక మ్యాప్ ఉంది, మేబీ అది పంపించలే నేను. ఇంకొక మ్యాప్ ఏంటంటే అన్నీ ఎక్స్ప్లోడెడ్ వ్యూ ఉంటుంది ఒకటి. ఎక్స్ప్లోడెడ్ వ్యూ ఉంటుంది. సో అక్కడ కూడా మీరు చూస్తాం, అక్కడ కానా నుంచి కపెర్నహూమ్ ఉంది. కపెర్నహూమ్ అనేది మరి సీషోర్ అనమాట, అది సముద్రం ఒడ్డున ఉంటుంది. కపెర్నహూమ్ బాగా గుర్తుపెట్టుకోవాలి, కపెర్నహూమ్ సీషోర్లో ఉంటుంది. సో అక్కడ ఆ కానా దగ్గర నుంచి అతను వెళ్తున్నప్పుడు మరి అక్కడ కొన్ని ఎత్తైన మార్గాలు, కొండ మార్గాలు, అంటే సో కొద్దిగా రఫ్ ప్లేసెస్ ఉంటాయి. సో ఆ విధంగా మరి అతను కాలినడకన వెళ్ళడానికి మరి ఈ దినాలలో 8 hours అవుతాయి, ఆ దినాలలో ఇంకా కొద్దిగా ఎక్కువ సమయం పట్టిండొచ్చు, ఎందుకంటే రూట్స్ లేవు, మరి బాట నడిచే దాంట్లో చాలా టఫ్ ఏరియా ఉంటుండేది. సో ఎనీవే, మరి అతను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఫాదర్స్ రిక్వెస్ట్. ఓకే, ఫాదర్స్ రిక్వెస్ట్. వాట్ వాజ్ ద రిక్వెస్ట్ ఆ ఫాదర్? ఏం అడుగుతున్నాడంటే, అండ్ బిసాట్ హిమ్ దట్ హీ వుడ్ కమ్ డౌన్. సో ఆయన ఏం అడుగుతున్నాడు యేసు ప్రభును? నువ్వు రా అంటున్నాడు. కమ్ డౌన్ అండ్ హీల్ మై సన్, ఫర్ హీ వాజ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. మరణ స్థితిలో ఉన్నాడు. అయ్యా నువ్వు రా అంటున్నాడు, నా ఇంటికి రా అంటున్నాడు. సో ఇక్కడ యేసు ప్రభును మరి ఆయన ఆ కానా నుంచి ఆ కపెర్నహూమ్కి వెళ్ళాలి అంటే ఎంత టైం పడుతుంది? మళ్ళా సేమ్ అదే 8 hours పడుతుంది అనుకుందాం, మినిమం 8 hours నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, గాడ్ మరి ఇక్కడ యేసు ప్రభు ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ టైం. సమయమును ఆయన స్వాధీనంలో ఉంది. ఈజ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. సో అక్కడ మనము ఈ పాయింట్ ఆఫ్ స్టడీలో మనం ఏం చూస్తున్నామంటే,
అంటే నా వ్యక్తిగతంగా నేను పఠించినప్పుడు, దీంట్లో నా వ్యక్తిగతంగా ధ్యానించినప్పుడు అక్కడ నేనేం చూస్తున్నానంటే దేవుని యొక్క వాక్యంలో మరి యేసు ప్రభు యొక్క దైవత్వం, ఆయన దేవుడు అనే దానికి ఇదొక మంచి ఆధారం, రుజువు మనం చూస్తున్నాం, ఒక ఎవిడెన్స్ చూస్తున్నాం. సో ఇక్కడ కానా నుంచి కపర్నహూం దాకా వెళ్ళాలి, అక్కడ వెళ్ళి స్వస్థపరచాలి. ఓకే, సో ఇక్కడ యేసు ప్రభు కానాలోనే ఉన్నాడు. యొక్క అనారోగ్య స్థితిలో ఉన్న కుమారుడు కపర్నహూంలో ఉన్నాడు. డిస్టెన్స్ ఉంది, 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ యేసు ప్రభు కానాలోనే ఉండి ఆ కపర్నహూంలో ఉన్న కుమారుణ్ణి ఏమైంది, స్వస్థపరిచినాడు. సో దాంట్లో మనం ఏం చూస్తున్నామంటే ఆయన టైం స్వాధీనంలో ఉంది, ఆయన ఆమ్నిపోటెంట్ గాడ్, అంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈజ్ ఆమ్నిషియన్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మనం అక్కడ ఒక తలంచాం, జస్ట్ ఆయన యొక్క దైవత్వం గురించి మనం స్టడీ చేస్తున్నాం. సో దట్ బిల్డ్స్ అవర్ ఫెయిత్, మన విశ్వాసము బలపరచబడుతుంది. ఆయన యొక్క దైవత్వంను మనము పఠించినప్పుడు వ్యక్తిగతంగా నీ విశ్వాసము అభివృద్ధి చెందుతుంది, గ్రోత్ అవుతుంది అన్నమాట, ఎదుగుతుంది నీ విశ్వాసము. మనం ఆ దేవుని యొక్క దైవత్వాన్ని మనం తెలుసుకోలేకుంటే మన విశ్వాసం ఎదగదు. ఆయన ఎటువంటి దేవుడో మనకు తెలియకుంటే మనకు చాలా కష్టమవుతుంది మన విశ్వాసం విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసు ప్రభు కానాలో ఉన్నాడు, అక్కడ కపర్నహూంలో కుమారుడు మరణస్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచును అన్నాడు. మరి యేసు ప్రభుకి ఎట్లా తెలుసు ఆ పలానా ఆయననే కుమారుడు అనేది? అదే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము, హాస్పిటల్లో మన ప్రియులు ఎవరైనా ఉన్నారనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్ వెళ్ళగానే అంటే మన వాళ్ళను అడిగితే చెప్తారు, పర్లేదు, బెడ్ నంబర్ కదా మనకు చెప్తారు, బెడ్ నంబర్, వార్డ్ నంబర్ అని చెప్తారు. లేదంటే ఎవరన్నా డైరెక్ట్ మనం తెలిసిందో ఎక్కడికి వెళ్తాం? రిసెప్షన్కి వెళ్తాం. రిసెప్షన్కి వెళ్ళి ఏమంటాము? పలానా పేరు. ఒకవేళ నువ్వు ఒక పేరు చెప్పినాం అనుకోండి, కామన్ నేమ్స్ ఉంటాయి, కొన్ని కామన్ నేమ్స్ ఉంటాయి కదా, అందరికి ఉంటాయి, చాలామందికి ఉంటాయి ఆ పేర్లు, కామన్ నేమ్స్ ఉంటాయి. సో కామన్ నేమ్ చెప్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కామన్ నేమ్ జాన్ అన్నాం అనుకుందాం, జాన్ అనేవారు చాలామంది ఉంటుండొచ్చు కదా. హాస్పిటల్లోకి వెళ్ళి జాన్ అనేవాళ్ళు ఆడ 4-5 పేర్లు కన్నబడ్డాయి అనుకోండి, ఏం చేస్తాను? బోర్డు మీద రాస్తారు, వెనకాల జాన్ అని రాస్తారు. అక్కడ ఇంకేం చూస్తాం? ఏజ్ చూస్తాము, అరే ఏజ్ అదేనా, తన అడ్రస్, ఇవన్నీ చూస్తుంటాం. ఎందుకు? మనకు ఐడెంటిటీ మనకు కావాలి. ఓకే, మనం ఏం చేస్తామంటే వెరీ పర్టికులర్గా చూస్తుంటాం, ఆ జాన్ ఎవరు, ఆయన ఏజ్ ఎంత, సో అవన్నీ మనం చూసి ఏరియా ఎక్కడి నుంచి వచ్చినారు, సో ఇవన్నీ ఆయన ప్రాబ్లం ఏంటి అవన్నీ అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు ఈయనైనా కాదని వెళ్ళి చూస్తాం. సో నాకు ఒకసారి ఆ సమస్య వచ్చింది అంటే మా సుశీలక మరి తను ప్రభునందుని ఎదిరించింది. మరి ఆమె హాస్పిటల్ ఉన్నప్పుడు, కేర్ హాస్పిటల్, రాత్రి నేను 10:30కి వెళ్ళాను వార్త తెలిసినప్పుడు. సికింద్రాబాద్ హాస్పిటల్లో, కేర్ హాస్పిటల్ కదా అది, యశోద హాస్పిటల్లో. మరి అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాను. సో అక్కడ వెళ్తే ఆమె పేరు సుశీల, ఆమె ఉండేది బోడుప్పల్. అదే వార్డులో ఇంకొక ఆమె పేరు సుశీల, ఆమె కూడా బోడుప్పల్ నుంచి వచ్చింది. సో నేను పైకి వెళ్ళినాక అడిగినాను, మరి ఇట్లా సుశీల అనే అమ్మ మా అక్క మరి ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు చూపించారు, అవి అక్కడ ఉంది సుశీల. ఎక్కడ నుంచి అంటే బోడుప్పల్ అని చెప్పాను. అవి అక్కడ ఉంది అన్నారు. వెళ్ళి చూస్తే ఆమె వేరే ఆమె, కానీ నాకు తెలియదు, అంటే సిక్ ఉంది కాబట్టి ఆమె ముఖం అంతా ఉబ్బిపోయి ఉన్నట్టుంది అని అనుకొని నేను ఆమె దగ్గర ప్రార్థన చేసి వచ్చినాను. ప్రార్థన చేసినాను అంటే ఇంకా నేను ఆమెతో మాట్లాడుతున్నాను అనమాట. ఏంటంటే అక్క ఎట్లున్నావు, బాగున్నావా అంటే ఆమె ఇట్లా ఊపుతుంది. నీ హెల్త్ ఎట్లుందంటే పర్లేదు అన్నది. అక్క మరి నేను నీకోసం ప్రేయర్ చేయాలంటే సరే అన్నది. ప్రేయర్ చేసి బయటకు వచ్చిన తర్వాత అంటే కొద్దిగా బయటకు వస్తున్నా పక్కన ఇంకొక బెడ్లో మా అక్క కనిపించింది. అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయినాం. అంటే కొన్నిసార్లు అటువంటి కన్ఫ్యూజన్, అంటే మనకు సేమ్ నేమ్స్ తోటి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే వి నో పర్సన్ బై నేమ్ కదా. ఒక వ్యక్తితో మనము అంటే తెలుసుంటేనే వెళ్ళగలుగుతాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆయన కానాలో ఉన్నాడు, ఈయన కపర్నహూంలో. సో యేసు ప్రభుకి ఎట్లా తెలుసు ఈ పలానా నోబుల్స్ మ్యాన్ యొక్క కుమారుడు ఇతనే అని ఆయనకి ఎట్లా తెలిసి ఉంటుంది? యేసు ప్రభుకు ఎట్లా తెలుసు? అది ఈజ్ ఆమ్నిషియన్ గాడ్. ఆయన
సర్వము ఎరిగిన దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ హీలింగ్లో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ స్వస్థపరిచే దాంట్లో మనం ఏం గమనిస్తున్నామంటే, హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ హూ, ఎవరు అనేది ఆయనకు తెలుసు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ టైమ్. సో ఈజ్ అంతేకాకుండా ఆమ్నిషియన్ గాడ్, ఆమ్నిపోటెంట్ గాడ్ అండ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. ఆయన అన్ని స్థలాలలో ఉండే దేవుడు ఒకటే సమయంలో. సో ఈజ్ ఆమ్నిప్రెజెంట్. సో ఇప్పుడు 3 విషయాలు మనం రాసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ది డియేటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దైవత్వంలో ఈజ్ అట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణలక్షణంలో మనం ఏం చూస్తున్నామంటే దిస్ ఇస్ సూపర్ న్యాచురల్. అంటే దిస్ ఇస్ నాట్ అ నార్మల్, మరి యొక్క సామాన్యంగా ఉండే వ్యక్తికి కావాల్సినే కాదు. సో అది ఖచ్చితంగా దేవునికి ఉండే గుణలక్షణాలలో అది మనం చూస్తున్నాం. సో ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్. జీసస్ ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్. హీ నోస్ దట్ బాయ్ హూ ఈజ్ అవే ఫ్రమ్ 32 కిలోమీటర్స్, 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇంట్లో ఉండే ఆ కుమారుడు, ఈ నోబుల్ మ్యాన్, ఈ ఘనుడి యొక్క కుమారుడు యేసుప్రభుకి తెలుసు. పేరుతో తెలుసు, వయసుతో తెలుసు, మరి ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలుసు. సో అది మనకేం చూపిస్తుందంటే, దేవునికి నీవు నేను ఎక్కడున్నానో తెలుసు, ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, ఏ గదిలో ఉంటున్నామో తెలుసు, నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన సర్వము చూచే దేవుడు, అన్నిటినీ చూచే దేవుడు. హీ సీస్ ఎవ్రీథింగ్. సో అది మనం చూస్తున్నాం దేవుని యొక్క దైవత్వంను. మనం ఎన్నో పాయింట్స్ రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఆన్ ఆమ్నిషియన్ గాడ్, ఆమ్నిపోటెంట్ గాడ్ అండ్ ఆమ్నిప్రెజెంట్ గాడ్. సో ఈజ్ ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. సో ఇక్కడ మనం దీంట్లో ప్రూవ్ ఏంటంటే ఎవిడెన్స్, వీ సీ ద ఎవిడెన్స్ దట్ జీసస్ ఈజ్ గాడ్. యేసు ప్రభు దేవుడు అనే దానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రీజన్స్, ఎవిడెన్స్. ఇదొక రుజువు అనమాట, దట్ ఈజ్ గాడ్, ఆయన దేవుడు అని చెప్పడానికే. ఓకే, సో అది మనము మీ నోట్స్లో యూ కెన్ నోట్ డౌన్ అది. ఓకే, సో సన్ వాజ్ సిక్, సో ఈజ్ అవే ఫ్రమ్ 32 కిలోమీటర్స్, మరి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి ఇక్కడ తండ్రి ఏమడుతున్నాడంటే, మరి టైం వేస్ట్ చేయకుండా ప్రభు నువ్వు రా అంటున్నాడు. మరి యేసు ప్రభుకి అక్కడ వెళ్ళి స్వస్థపరిచే అవసరం ఉందా? ఆయన వెళ్ళి స్వస్థపరిచే అవసరం ఉందా? ఆయన ఉండి చేయలేడా ఇక్కడ? సో ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే, ఆర్ వి బిలీవింగ్ ఇన్ ద సైన్స్ అండ్ వండర్స్ ఆర్ వి బిలీవింగ్ ఇన్ ద పర్సన్, ద క్రైస్ట్ ఆర్ జీసస్ క్రైస్ట్? ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నామా, లేకుంటే ఆయన చేసే అంటే అక్కడ జరిగే ఆ అద్భుతం లేకుంటే ఆ సూచన మీద విశ్వాసం ఉంచుతున్నామా? దేని మీద నమ్ముతున్నాం? మరి ఈ దినాలలో విశ్వాసులందరూ కూడా మరి దేవుని మీద ఉండవలసిన విశ్వాసం లేదు, అక్కడ జరుగుతున్న ఆ కార్యం మీద విశ్వాసం అనేది చూస్తున్నారు. ఎందుకంటే ఈ దినాల్లో జరిగే తప్పుడు సూచనలు, తప్పుడు అబద్ధ సూచనలు ఎన్నో ఉంటున్నాయి, కాబట్టి వాటి గురించి మనం మాట్లాడడం లేదు. కానీ ఇక్కడ ఈ ఘనుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మరి యేసుప్రభును రిక్వెస్ట్ చేసినాడు ఏంటంటే, నువ్వు రా అన్నాడు. సో ఆయనను యేసుప్రభును పిలుస్తున్నాడు, ఇంటికి పిలుస్తున్నాడు. అంటే 32 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఆ కార్యం జరిగించాలి. సో దేవునికి ఆ అవసరత లేదు, ఉందా? దేవుడు అది వెళ్ళి చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయన ఉండి చేయగలుగుతాడు, అక్కడ ఉండి చేయగలుగుతాడు. అంటే అది మనకు అదే చూపిస్తుంది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు, అన్నీ సాధ్యమే కదా. దేవునికి అన్నీ కూడా సాధ్యం అనేది మనం చూస్తున్నాం. సో అతను మరి యేసు ప్రభుని అంటున్నాడు, రమ్మంటున్నాడు. మేబీ ఆయన రిక్వెస్ట్లో ఐ కుడ్ సీ ది ప్రైడ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో మరి ఆయన హృదయంలో ఉండే ఒక గర్వం మనం చూడగలుగుతాం. అంటే హీఈస్ రిక్వెస్టింగ్ ది ఆల్మైటీ గాడ్ టు కమ్. సో దేవుణ్ణి అక్కడ అడుగుతున్నాడు, నువ్వు రా అంటున్నాడు. సో కెన్ వి ఆస్క్ గాడ్ టు కమ్? కెన్ వి ఆర్డర్ హిమ్? సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏంటంటే ఈస్ బిసీచింగ్, ఆయన బ్రతిమలాడుతున్నాడు బికాస్ ఆఫ్ హిస్ సన్, ఆయన కుమారుని గురించి. బట్ హీ వాంట్స్ జీసస్ టు కమ్, యేసు ప్రభు రావాలని. సో ఎన్నో ఉదాహరణలు మనం ఆ విధంగా తీసుకోవచ్చు. సో అక్కడ నేనేమనుకుంటానంటే, ఇక్కడ అందుకే యేసు ప్రభు ఏమన్నాడు 48 వస్తున్నాడు, దెన్ సెడ్ జీసస్ అంటు హిమ్ ఎక్సెప్ట్ హీ సీ సైన్స్ అండ్ వండర్స్ ఈ విల్ నాట్ బిలీవ్. సో మీరు అద్భుతములు సూచనలు చూస్తే తప్ప మీరు విశ్వసించారు అన్నాడు. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే హీఈస్ రెబ్యూకింగ్. యేసు ప్రభు అక్కడ తనని గద్దిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ రెబ్యూక్ అనే మాట మనం చూస్తే ఏంటంటే, రెబ్యూక్ అనే వర్డ్ ఏదైతుందో గద్దించడం అనేది ఇట్స్ ఎ మైల్డ్ రిప్రూఫ్ అంటారు. అంటే నెమ్మదిగా తనను ఏమంటాము, రిప్రూఫ్ అంటే సరిచేయడం, అంటే గద్దించడం. గద్దించే దానిలో
మరి కొద్దిగా మెల్లగా చెప్పడం అనమాట. సో యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అద్భుతములు సూచనలు చూస్తే తప్ప. ఇక్కడ మనము ఆ వ్యక్తితో మాట్లాడుతలేడు యేసుప్రభు, ఆ వ్యక్తితో ఒక్కటే కాదు, మనం పోయిన వరకు కూడా మనం చూస్తున్నాం. ఏమన్నాడు ఇక్కడ, ఈ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. కొంతమంది జనులు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఈ నోబెల్ మ్యాన్ కూడా ఏంటి, ఈ గనుడు కూడా ఆ గుంపులలో, ఆ గుంపుతో కూడిన జనులలో ఈయన కూడా ఒక పర్సన్ అనమాట. అది పాయింట్ అనమాట. సో యేసు ప్రభు కేవలము ఈ ఒక్క వ్యక్తిని అడ్రస్ చేయడం లేదు, ఈ నోబుల్ మ్యాన్ ఒక్కరినే అడ్రస్ చేయడం లేదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఆయనతో పాటు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేస్తున్నాడు అనమాట. యేసు ప్రభు అందరితో అంటున్నాడు అనమాట, ఆ గుంపుతో అంటున్నాడు. ఆ గుంపు అంటే మరి అక్కడ ఉండే వారందరూ కూడా ఒక విశ్వాసం, అంటే వారు ఏం నమ్ముతున్నారు, దేని మీద విశ్వాసం చూస్తున్నారు అనేది యేసు ప్రభు దాన్ని గద్దించినాడు. అది మనం చూసినాం. సో ఐ విల్ నాట్ బిలీవ్, మీరు దాన్ని నమ్మరు అన్నారు. కాబట్టి అప్పుడు 49 వచ్చిన మనం పోయిన వారం కూడా చూసినాం. ద రిక్వెస్ట్, హీ చేంజ్డ్ ది వొకాబులరీ, ఈ సెంటెన్స్, ఈ స్టేట్మెంట్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఆయన స్టేట్మెంట్ మారిపోయింది. సో 47th వర్స్లో ఆయన అడిగిన రిక్వెస్ట్కి 49th వర్స్కి వచ్చే లోపల ఆయన యేసు ప్రభుని అడుగుతున్న విధానము మారిపోయింది. ఏమన్నాడు ఇక్కడ, ద నోబుల్ మ్యాన్ సెయిడ్ అంటే, సార్ మరి అయ్యా, నా కుమారుడు మరి మరణ స్థితిలో ఉన్నాడు. మై చైల్డ్, నా కుమారుడు మరణస్థితిలో ఉన్నాడు, దయచేసి రమ్ము. సో ఇక్కడ కమ్ డౌన్, ఎర్ మై చైల్డ్. అంటే ఎర్ అనే మాట దాని యొక్క భావం ఏంటంటే బిఫోర్ ఈ డైస్. ఏమంటున్నాడు ఇక్కడ, నా కుమారుడు మరణించక ముందు నీ వచ్చి నా కుమారుని చూస్తావు. నా కుమారుడు మరణించక ముందు. సో ఇక్కడ అక్కడ నీట్ ఏంటంటే, ఈ కుమారుడు మరణస్థితిలో ఉన్నాడు కాబట్టి మరణించకముందు మరి దేవుడు రెస్పాండ్ చేయడం. ఇప్పుడు మనం దీంట్లో పాయింట్ తీసుకుంటే, మరణించిన తర్వాత దేవుడు లేపలేడా? ఏమంటారు? లాజర్ విషయంలో, లాజర్ మరణించినప్పుడు యేసు ప్రభు ఎన్ని దినాల తర్వాత లేపినాడు? 4 days. ఓకే, 4 days తర్వాత లేపినాడు. 4 days అంటే యేసు ప్రభు ఎందుకు 4 దినాల తర్వాత రావాలి? ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన దాంట్లో ఆయన స్వాధీనం ఉంది. హీ నోస్ ద రైట్ టైం టు డూ. ఆయన చేయడానికే ఆయన సమయం ప్రకారం చేస్తాడు. ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ టైం. మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరణించక ముందు అనే మాట మనం ఏం చూస్తున్నాం అంటే, మరణం యొక్క టైంకి ముందే ఇక్కడ ఈ గనుడు అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుని స్వస్థపరచు. మరి యేసు ప్రభు సమయం అంతా కూడా ఆయన కంట్రోల్ ఉంది. మన లైఫ్లో వచ్చే ప్రతి ఇష్యూస్లో కూడా ఈజ్ ఇన్ కంట్రోల్. హీ నోస్ అట్ వాట్ టైమ్ టు డూ. ఏ సమయంలో ఆయన చేయాలన్నది దేవునికి తెలుసు. సో ఇక్కడ ఆ రిక్వెస్ట్ని మరి అక్కడ యేసు ప్రభు అన్నాడు, ఆ టైం అంటే అతను మరణించకముందే స్వస్థపరిచినాడు. మరి అక్కడ లాజరు విషయంలో మరణించిన తర్వాత 4 దినాల తర్వాత లేపినాడు. సో ఎన్నో ఉదాహరణలు మీరు చూడొచ్చు. మరి మత్తయి సువార్త, మార్క్స్ సువార్త 7వ అధ్యాయంలో కూడా మీరు చూడొచ్చు. అక్కడ ఒక స్త్రీ మరి తన కుమార్తె విషయంలో మాట్లాడుతుంది. కాబట్టి సో అతన్ని కూడా మరి తనని కూడా దేవుడు స్వస్థపరిచినాడు. సో దాంట్లో మనం ఎన్నో తీసుకోవచ్చు దాని విషయంలో. సో ఇక్కడ మనం 49th వర్స్లో అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, వి సీ ద 49th వర్స్ మనకి ఏం చూపిస్తుందంటే, ఆయన మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్న విధానంలో చూస్తే దట్ షోస్ హిస్ హ్యూమిలిటీ. అంటే హీ చేంజ్డ్ హిస్ వొకాబులరీ. అంటే అంతకుముందున్న ప్రైడ్ఫుల్ రిక్వెస్ట్ని నౌ హంబుల్ రిక్వెస్ట్ అయిపోయింది. ఓకే, సో అడిగే దాంట్లో భేదం ఉంది. హీ నోస్ అవర్ హార్ట్. మన హృదయం దేవునికి తెలుసు. సో మనం ఏ విధంగా దేవుని అడుగుతున్నాం, విత్ ప్రైడ్ఫుల్ రిక్వెస్టా లేకుంటే హంబుల్ రిక్వెస్టా, అది కూడా దేవునికి తెలుసు. కాబట్టి సో 49th వర్స్లో మరి అక్కడ హంబుల్ రిక్వెస్ట్ అనేది మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ verse 50 వర్స్లో మనం చూస్తే, జీసస్ సెయిత్ అంటు హిమ్, గో దై వే. ఇక్కడ మరి యేసు ప్రభు అన్నాడు. ఇక్కడ మరి సెకండ్ది మనం చూస్తాం, ఇక్కడ ఫాదర్స్ ఫెయిత్, తండ్రి యొక్క విశ్వాసం మనం చూస్తాం. నౌ హీ స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మరి యేసు ప్రభు చెప్పినాడు, గో దై వే, గో దై వే. వాట్ ఈస్ దిస్ వే? ద ఫెయిత్ వే అనేది మనం చూసినాం లాస్ట్ టైం. విశ్వాసపు మార్గం అనమాట. గో దై వే, దై సన్ లివెత్. దై సన్ లివెత్. సో ఈ మాట మనం చూస్తే దాదాపు దై సన్ లివెత్, నీ కుమారుడు బ్రతుకును అనే మాట
అదే సెంటెన్స్లో దాదాపు 3 times మెన్షన్ చేయడం చూస్తాం. 3 times రిపీటెడ్ అనమాట, రిపీటెడ్ ఉంది. సో అది మనము కొన్ని నిమిషాలు చూద్దాం ఎవరెవరు చెప్పినారో. సో గో ద వే ద సన్ లివెత్ అండ్ ద మ్యాన్ బిలీవ్డ్. సో దిస్ ఫాదర్స్ ఫెయిత్ ఏంటంటే హీ బిలీవ్డ్ ద వర్డ్, హీ బిలీవ్డ్ ద వర్డ్ దట్ దై సన్ లివెత్. ద వర్డ్ విచ్ జీసస్ స్పోక్, యేసు ప్రభు పలికిన ఆ మాటను విశ్వసించినాడు. సో అతను విశ్వాసం ఉంచినాడు. ఒక కామెంటేటర్ ఈ సందర్భంలో ఏమంటాడంటే, దిస్ ఈస్ ద ప్రామిస్ గివెన్ టు ద ఫాదర్. ఓకే, ద వర్డ్ ఇయర్ ఈ సేస్ హీ బిలీవ్ ద వర్డ్ కదా. ఇక్కడ మనం చూసినాం ఇక్కడ అండ్ ద మ్యాన్ బిలీవ్ ద వర్డ్. సో వెన్ దిస్ మ్యాన్ బిలీవ్డ్, హీ బిలీవ్డ్ ఆన్ ద ప్రామిస్డ్ వర్డ్. నౌ ఇక్కడ సెకండ్ టైం కూడా మనం చూస్తాం. ఇక్కడ 53rd వర్స్లో కూడా అతను మళ్ళా అది సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ద ఫాదర్ న్యూ దట్ ఇట్ వాస్ ద సేమ్ వర్డ్ ఇన్ ద విచ్ జీసస్ సెడ్ అంటు హిమ్ దై సన్ లివెత్ అండ్ హిమ్సెల్ఫ్ బిలీవ్డ్. అతను స్వయంగా విశ్వసించినాడు. సో ఇక్కడ 2 times మనం చూసినాం. అక్కడ యేసుప్రభు చెప్పినగానే తను విశ్వసించినాడు. మరి ఇంటికి వెళ్ళే లోపల ముందే తన సేవకులు వచ్చి చెప్పినప్పుడు మరి అది చూచిన తర్వాత, అంటే అది తెలుసుకున్న తర్వాత యేసుప్రభునందు విశ్వాసం ఉంచినారు. సో ఇక్కడ నమ్మిన దానికి అక్కడ నమ్మిన దానికి ఏంటి భేదం అంటే, ఇక్కడ నమ్మింది ఏంటంటే ఆయన మాట యందు విశ్వాసం ఉంచినారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత యేసు ప్రభులో విశ్వాసం ఉంచినాడు, యేసు ప్రభులో విశ్వాసం ఉంచినాడు అనేది. సో అది మనము భేదం మనం అక్కడ చూడగలుగుతున్నాం. సో దాని యొక్క వివరణ మనం చూస్తున్నాం. సో మన విశ్వాసానికి దానికి ఏ విధంగా వర్తిస్తుందో మరి కొన్ని నిమిషాలలో మనం చూసుకొని ముగించుకుందాం. సో 50వ వచనంలో జీసస్ అయితే గో దై వే, నీ మార్గంలో వెళ్ళు, దై సన్ లివెత్, నీ కుమారుడు బ్రతుకునన్నాడు. అండ్ ద మ్యాన్ బిలీవ్డ్ ద వర్డ్ దట్ జీసస్ హ్యాడ్ స్పోకెన్ అంటు హిమ్ అండ్ హీ వెంట్ హిస్ వే. ఆయన మార్గంలో వెళ్ళినాడు. హీ జస్ట్ వెంట్, హీ లెఫ్ట్. అతను యేసు ప్రభు దగ్గర నుంచి వెడలిపోయినాడు. ఆ మాట చెప్పినాడు. ఏ మాట విన్నాడు? దై సన్ లివెత్, నీ కుమారుడు బ్రతుకును అనే మాట, లేక జీవించును అనే మాట ఏదైతే ఉన్నాడో. సో అక్కడ ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభు చెప్పినాడో, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పినాడో దై సన్ లివెత్, ఇమీడియట్లీ ఆన్ ద సేమ్ అవర్, ఓకే, అదే సమయంలో సన్ లివ్స్ అంటే ఈజ్ కుమారుడు బ్రతికినాడు అంటే ఈజ్ అలైవ్, ఈజ్ నాట్ డెడ్ అంటే అతను మరణించలేదు కానీ బ్రతికినాడు అనమాట. హీ లివ్స్ అనే మాట మనం చూస్తున్నాం. సో అది ఎలా మనకు తెలుసు అంటే తర్వాత వచనం మనం చూస్తే 51 అండ్ యాజ్ హీ వాజ్ నౌ గోయింగ్ డౌన్ హిస్ సర్వెంట్స్ మెట్ హిమ్ అండ్ టోల్డ్ హిమ్. సో మనం చూసినాం ఇక్కడ 32 kilometers. సో యేసు ప్రభు ఈ కుమారుణ్ణి స్వస్థపరిచిన ఒక టైం పీరియడ్ మనం చూస్తున్నాం. అక్కడ టైం, ఒక గడియ అక్కడ ఏముందంట? విచ్ అవర్? నిన్న 7వ గడియలో, 7వ గడియ, 7th hour. 7th hour. వాట్ ఈస్ 7th hour? ఇట్స్ 1 PM ఆఫ్టర్నూన్. 7th hour అంటే 7వ గడి అంటే మిట్ట మధ్యాహ్నము 1 గంట. సో ఇక్కడ మరి మనం ఏం చూస్తున్నామంటే ఈ నోబుల్ మ్యాన్ ముందుగానే ప్రయాణం చేసినాడు. యేసు ప్రభును కలుసుకునే వరకు ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది అనుకుందాం. ఇట్స్ సేమ్ లైక్ ఎవరున్నారు 12 o'clock యేసు ప్రభు 12 o'clock వారిని కలిసినాడు, సమరయ స్త్రీని కదా. ఇక్కడ నోబుల్ మ్యాన్ కూడా యేసు ప్రభును అదే టైంలో కలిసినాడు కదా, మిట్ట మధ్యాహ్నం యేసు ప్రభు వెళ్ళినప్పుడు కానాలో ఈ గనుడు వచ్చినాడు, యేసు ప్రభును కలుసుకున్నాడు. యేసు ప్రభు పలికిన మాట యొక్క గడియ, ద టైమ్ వెన్ జీసస్ హీల్ దట్ బాయ్, ఆ కుమారుణ్ణి స్వస్థపరిచిన సమయం ఏంటి? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 1 PM. సో టైం బైబిల్ మెన్షన్ చేస్తుందంటే హీ వర్క్స్ ఆన్ టైం. దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు. దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. ఇక్కడ మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. దేవుడు ఆయన టైం ప్రకారము నడుచుకుంటాడు. ఆయన టైం అంటే టైం యొక్క ఇంపార్టెన్స్, ఎందుకంటే దేవుడు మనకు తెలుసు, దేవుడు ఈ టైం జోన్కి బయట ఉన్నాడు. ఈజ్ అవుట్ ఆఫ్ టైం జోన్ దేవుడు కదా. పరలోకము అనేది టైం జోన్ బయట ఉంది. టైం అనేది కేవలం మన భూమి మీదే ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఇక్కడికి వచ్చినాడో ఆ టైం అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంది.
ఈ భూమి మీద ఉండే సమయం అంతా కూడా ఆయన కంట్రోల్ ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీంట్లో మనం నేర్చుకోవచ్చు, ప్రభుకు అన్నీ కూడా ఆయన టైంలో ఉన్నాయి, కంట్రోల్ కదా. మనం కొన్నిసార్లు చూస్తాం, దేవునికి తెలుసు కదా, మనకు సునామీ వచ్చింది, భూకంపాలు వచ్చినాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, బాంబు పెట్టినారు, ఎక్కడ ఏం జరుగుతుందో దేవునికి సమస్తం తెలుసు. ఏ టైంలో ఏమవుతుంది, హీ నోస్ ఎవ్రీథింగ్. సో అందుకే మనం అక్కడ చూసినాం, ఈజ్ ఆమ్నిషియన్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్, అన్నీ కూడా ఎరిగిన దేవుడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ మరి ఆ తండ్రి హీ వాజ్ గోయింగ్ బ్యాక్, అతను విశ్వాసంతో వెళ్తున్నాడు. సో అతను వెళ్తున్నప్పుడు మన విశ్వాసానికి, తన విశ్వాసానికి చూద్దాం, అంటే యేసు ప్రభు మాటలో ఉండే విశ్వాసం. మరి అతను వెళ్తున్నప్పుడు ఈజ్ ఇట్ డౌటింగ్, ఆయన వెళ్తున్నప్పుడు డౌట్ఫుల్గా వెళ్తుండొచ్చా? ఏమో యేసు ప్రభు చెప్పినాడు, నేను పోతున్నాను, బ్రతుకుతాడో చనిపోతాడో, ఉంటాడో, నేను పోయే వరకు అక్కడ శవం ఉంటుందా, లేకుంటే నా కుమారుడు లేచి ఆడుకుంటాడా అనే డౌట్ తోటి పోతున్నాడు. ఏమంటారు? రియల్లీ డౌటెడ్? ఐ డోంట్ థింక్ సింగ్ ఆయన డౌట్ చేసినాడని నేను అనుకోను. బికాజ్ ఈ 100% ట్రస్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అన్న మాటను 100% విశ్వసించినాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితులలో మనం జస్ట్ ఇమాజినరీగా మనం చూసుకోవచ్చు, అతను వెళ్తున్నాడు, నెక్స్ట్ డే ఇది ఓకే, స్వస్థపరచబడిన తర్వాత నెక్స్ట్ డే తన సేవకులు వస్తున్నారు. నెక్స్ట్ డే మరి ఏ టైమో మనకు తెలియదు, మరి మార్నింగా 7 o'clock 8 o'clock 10 o'clock మనకు తెలియదు. నెక్స్ట్ డే మరి తను వెళ్తున్నాడు, ఎందుకంటే అతను వెళ్తున్నప్పుడు మరి 1 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాడు. ఓకే, యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత 1 o'clock స్టార్ట్ అయినాడు. 1 నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది, 1 o'clock నుండి. సో సాయంకాలం 6 వరకు ప్రయాణం చేసింటాడు. నైట్ ఏమైంటుంది, రెస్ట్ తీసుకొని ఉంటాడు, ఎందుకంటే నైట్ ప్రయాణము చేయకపోయి ఉంటాడు. ఎందుకు రెస్ట్ తీసుకొని ఉంటాడు? ఎందుకంటే ఆయన నెక్స్ట్ డే వెళ్ళినాడు. ఓకే, నెక్స్ట్ డే ఏ టైంకి వెళ్ళినాడు? సో 32 kilometers వెళ్ళినాడు. సో అతను మరి మార్గంలో అలసిపోయి ఉంటాడు, రెస్ట్ తీసుకొని ఉంటాడు, ఆకలి ఉంటుంది, తినకపోయి ఉంటాడా? తిని ఉంటాడు. సో ఇవన్నీ చేస్తున్నాడంటే ఏం అర్థం అంటే అక్కడ మనకేం చూపిస్తుందంటే యేసు ప్రభు పలికిన మాటలో కంప్లీట్ 100% విశ్వాసం ఉంచి వెళ్తున్నాడు. సో వెళ్తున్నప్పుడు మరి అతను శిష్యులు, అతని సేవకులు వస్తున్నారు దూరం నుంచి. ఈయన జస్ట్ మనం ఊహించవచ్చు, మేబీ మా సేవకులు వస్తున్నారు, మరి ఏం వార్త చెప్తారో, చనిపోయినాడా బ్రతికినాడా అనే వార్త చెప్తారనే సందేహం కూడా నేను అనుకుని తన లోపల ఉండి ఉంటుంది. అంటే మేబీ కొన్నిసార్లు మన మానవ రీతిగా అటువంటి తలంపులు రావచ్చు కదా, కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలలో మనం అటువంటి సందేహాలు రావచ్చు. కానీ ఇక్కడ అతను వెళ్తున్నప్పుడు, తన సేవకులు వస్తున్నప్పుడు దూరం నుంచే మరి అటువంటి తలంపులు వచ్చిండొచ్చు. కానీ అండ్ ఇక్కడ మనం చూసినాం, అండ్ యాజ్ హీ వాజ్ గోయింగ్ డౌన్ హిస్ సర్వెంట్స్ మెట్ హిమ్, ఆయన సేవకులు కలిసినారు. అండ్ టోల్డ్ హిమ్ సెయింగ్, ఏమన్నారు ఇక్కడ? ఏమన్నారు? నీ కుమారుడు ఏముంది బ్రదర్, తెలుగులో చదండి, 51 వచనం. అయితే అతడు దిగిపోవుచుండగానే అతని సేవకులు అతని ఎదుర్కొని, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని, thy son is alive, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. సో ఇంట్రెస్టింగ్, అక్కడ మనం ఏంటి ఇంట్రెస్టింగ్, వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్? సేమ్ వర్డ్, వాట్ జీసస్ సెడ్, ద సర్వెంట్ సెడ్ ద సేమ్ వర్డ్. దట్స్ ఇంట్రెస్టింగ్. వాళ్ళు మాట మార్చలేదు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. యేసు ప్రభు పలికిన మాట మారలేదు, అంటే ఆ చేంజ్ కాలేదన్నమాట. ద సేమ్ వర్డ్, సేవకులు కూడా అదే మాట చెప్పినారు. సో అది ఇంట్రెస్టింగ్, అది సేమ్ వర్డ్ చెప్పినారు. తర్వాత 52 దెన్ ఎన్క్వైర్డ్, ఆయన అవుట్ ఆఫ్ యాంగ్జైటీ, నేను అనుకుంటామా అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఈ స్టార్టెడ్ ఎన్క్వైరింగ్. అంటే ఈ వాజ్ సో జాయ్ఫుల్. మేబీ నేను అనుకుంటాను ఆయన డౌట్ఫుల్ తోటి ఎంక్వైరీ చేసినట్టు కాదు, అంటే ఆయన ఫెయిత్ని, ఆయన విశ్వాసం, దేవుని మాట యందు ఉన్న విశ్వాసంను ఆయన దృఢపరచబడుతుంది, అంటే ఆ స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట, బిల్డప్ అవుతుంది. అంటే అక్కడ ఏం చూస్తున్నామంటే దెన్ హీ ఎన్క్వైర్డ్ ఆఫ్ దెమ్, మరి ది అవర్ వెన్ హీ బిగాన్ టు అమెన్. సో 52 వచనం చదవండి. అప్పుడతడు వాడు బాగుపడసాగిన గడియను గురించి వారితో విచారణ చేయగా, చాలు ఇక్కడ అమెండ్ అనే మాట మనం చూస్తున్నాం. ఏంటంటే ఈజ్ ఎన్క్వైరింగ్ అబౌట్ ద హీలింగ్, అంటే ఎప్పుడు స్వస్థపరచబడ్డాడు, బాగుపడినాడు అనేది తను ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరి దగ్గర? హి డిడ్ంట్ గో టు హోమ్, ఇంకా ఇంటికి వెళ్ళలేదు, సర్వెంట్స్. సో హి డిడ్ంట్ సీన్ హిస్ సన్, ఇంకా కుమారుని చూడలేదు. హి జస్ట్
బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ ద సర్వెంట్స్. మరి అక్కడ సేవకులు చెప్పే మాటను వింటున్నాడు అంతే. విని ఏ సమయంలో ఏ గడియలో బాగు చేయబడ్డాడని ఎంక్వైరీ చేస్తున్నాడు. సో ఆయన వెళ్ళి చూడడం లేదు, ఇంకా వెళ్ళలేదు. ఇంకా నేను పోయి చూస్తేనే నేను నమ్ముతాను అనేది కాదు. సో ఇక్కడ జస్ట్ ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆయన చూడలేదు. వాళ్ళ సేవకులను అడుగుతున్నారు. సో సేవకులు అన్నారు, ఎస్టర్డే, మరి నిన్నటి దినంన at the 7th hour the fever left him. నిన్నటి దినంన 7వ గడియలో జ్వరము వాణిని విడిచాను. అంటే జ్వరం పోయింది, బ్రతికినాడు. 7వ గడి అంటే అప్పుడైనా తెలుసుకున్నాడు, ఓహో నిన్నటి దినంన యేసు ప్రభుతో 1 o'clock in the afternoon యేసు ప్రభుతో నేను మాట్లాడుతున్నాను, యేసు ప్రభు చెప్పినాడు నీ కుమారుడు బ్రతుకునని. కాబట్టి ఆయన టాలీ అయింది, ఆయన ఫెయిత్కి టాలీ అయిపోయింది అనమాట. యేసు ప్రభు చెప్పిన మాటలో సత్యం ఉంది, యేసు వాక్కులో శక్తి ఉంది అని విశ్వసించినాడు. సో అతను గ్రహించినాడు అనమాట. గ్రహించి దట్ షోస్ ది అష్యూరెన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలో ఉండే ఒక నిశ్చయత, నిర్ధారణ, అది మనము తెలుసుకోవాలి. దట్ బిల్డ్స్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. సో దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో దట్ షుడ్ బిల్డ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని బలపరచాలి. ఎందుకంటే అది దేవుని వాక్కు అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే జీవం ఇచ్చేది దేవుడే. సో ఇక్కడ మనం 53rd verse, సో ద ఫాదర్ న్యూ దట్ ఇట్ వాజ్ అట్ ద సేమ్ అవర్ ఇన్ ద విచ్ జీసస్ సెడ్ అంటు హిమ్ దై సన్ లివెత్. నీ కుమారుడు బ్రతుకునని అదే గడియలో యేసు ప్రభు చెప్పినాడని అతను తెలుసుకున్నాడు. హీ న్యూ దట్ ఆయన తెలుసుకుని ఉన్నాడు. తర్వాత ఇక్కడ గమనిస్తే అండ్ హిమ్సెల్ఫ్ బిలీవ్డ్ అండ్ ద హోల్ హౌస్, తాను స్వయంగా విశ్వసించినాడు, తర్వాత తన ఇంటి వారందరూ విశ్వసించారు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అక్కడ యేసు ప్రభు మాటలో విశ్వసించి వెళ్ళినాడు, ఇక్కడ ఏం విశ్వసించినాడు? యేసు ప్రభుయే మెస్సయ, ఆయననే దేవుడు అని విశ్వసించినాడు. ఆయన విశ్వాసముతో ఏమైంది? తన ఇంటి వారందరూ కూడా విశ్వసించినారు. సో బైబిల్లో మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ విధంగా. కొర్నేలి విశ్వసించడం ద్వారా తన ఇంటి వారందరూ కూడా విశ్వసించబడినారు. మరి ఎప్పుడైతే పౌలు మాసిదోనియాకు వెళ్ళినాడో, ఫిలిపి అనే పట్టణంలోకి వెళ్ళినాడో, మరి అక్కడ ఆ నది ఒడ్డున కూర్చొని వాక్య పరిచర్య చేసినప్పుడు ఎవరు విశ్వసించినారు? లిడియా అనే స్త్రీ విశ్వసించింది. లిడియా ద్వారా తన గృహమంతా కూడా విశ్వసించబడినారు. సో ఇది ప్రియులారా, మనము ఏం నమ్ముతున్నామో, ఏం విశ్వాసం ఉంది? సో యేసుప్రభు మాటల్లో నిజంగా విశ్వాసము మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, మరి యేసుప్రభు నందు విశ్వాసం చూడండి. సో వారు మరి విశ్వసించినాడు, తన ఇల్లంతా కూడా విశ్వసించినాడు. సో మేబీ తన గృహం అంతా కూడా అంటే మరి ఆయన ఖచ్చితంగా యేసుప్రభుని గురించి ప్రకటించినాడు. తన ఇంట్లో ఏం చేసినాడు? యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. హీ విట్నెస్డ్ జీసస్ క్రైస్ట్. సో అదే మన థీమ్ నెక్స్ట్ మంత్ అంతా కూడా, మన మిషన్ మంత్లో వీఆర్ విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించిన సాక్షులము. సో నువ్వు సాక్ష్యం చెప్తే నీ ఇంటి వారు రక్షింపబడతారు. సో మనం సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ ఘనుడు ఒక అథారిటేటివ్ పర్సన్గా ఉన్నప్పటికీ, ప్రైడ్ఫుల్ పర్సన్ ఉన్నప్పటికీ, హీ బిలీవ్డ్ ఆన్ గాడ్, హీ చేంజ్డ్. మరి అతను మారు మనసు పొందినాడు, రిపెంటెడ్ అండ్ హీ బిలీవ్డ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినారు. సో విశ్వసించడమే కాకుండా తన ఇల్లు అంతా కూడా విశ్వసించినారు అనేది మనం చూసినాం. సో ఇక్కడ యాక్చువల్లీ నేను అది రాద్దాం అనుకున్నాను. సో నోబుల్ మ్యాన్ అండ్ జీసస్ క్రైస్ట్ అండ్ ది సన్. సో అది మనము బైఫర్కేట్ చేసి చూస్తే యూ విల్ గెట్ ఎ గుడ్ స్టడీ. సో అది మనకు దేవుడు శాంక్షన్ కనుక మేబీ యూ డూ ఇట్ పర్సనలీ, మరి మీరు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. సో ద ఫస్ట్ టైమ్ హీ బిలీవ్డ్ ద జీసస్ క్రైస్ట్, హీ బిలీవ్డ్ ఆన్ ద వర్డ్. అండ్ సెకండ్ టైం హీ బిలీవ్డ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ బిలీవ్డ్ ఆన్ హిస్ నేమ్. ఆయన నామంలో విశ్వాసం ఇచ్చినాడు. అండ్ హీ గాట్ సేవ్డ్, ఆయన రక్షింపబడినాడు. సో ఇప్పుడు మన ప్రశ్న ముగింపులో మన క్వశ్చన్ ఏంటంటే, డిడ్ హీ బిలీవ్డ్ ఆన్ ద సైన్? డిడ్ హీ జస్ట్ బిలీవ్డ్ ఆన్ ద సైన్ ఆర్ బిలీవ్డ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? అంటే ఆ సైన్ని బట్టి యేసుప్రభుని నమ్మినాడా, లేకుంటే నిజంగా యేసుప్రభును దేవుడని విశ్వసించినాడా? ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అతని విషయంలో మనం గమనించుకుందాం. ఎందుకంటే మనం ఈ దినాలలో అటువంటి విశ్వాసం ఉంది కాబట్టి మనము ప్రశ్నించుకుంటున్నాం. ఒకవేళ ఆ గనుడు మరి ఇంటికి వచ్చే లోపల యేసుప్రభు చెప్పినాడు నీ కుమారుడు బ్రతుకునని,
మరి వెళ్ళినాడు, నిజంగానే బ్రతికినాడు. అంటే యేసు ప్రభు పలికినాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన దేవుడు అనే దానికి రుజువే. ఒకవేళ అతను మరి బైబిల్లో మనం చూస్తాం, యేసు ప్రభు దగ్గరికి ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. 10 మంది వెళ్ళినారు స్వస్థపరచబడి, ఒక్కడు రిటర్న్ వచ్చినాడు. అంటే అక్కడ రిటర్న్ వచ్చిన వ్యక్తే స్వస్థత మీద విశ్వసించినవాడు కాదు, యేసుప్రభు రక్షకుడు అనే విశ్వసించినవాడు. సో సేమ్ అదనమాట. ఇతను కూడా ఆ కుమారుడు స్వస్థపరచబడినాడు అనేది ఖచ్చితంగా జరిగింది, జరగలేదని లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చేయగలుగుతాడు. కానీ సెకండ్ పాయింట్లో మనం చూసేది ఆయన స్వయంగా విశ్వసించినాడు అనే మాట. దాని అర్థం ఏంటంటే ఈ బిలీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్, ఈ బిలీవ్డ్ ఇన్ ద పర్సన్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వసించినాడు, ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచినాడు. ఆ సూచన కాదు. మరి మన జీవితంలో కొన్నిసార్లు అటువంటి అద్భుతము సూచన జరగలేదు అనుకోండి, నమ్ముతారా ప్రభును? ఒకవేళ మనకు అటువంటి మనం అడిగినాము దేవుణ్ణి, అది జరగలేదు, నమ్ముతావా? ఇంకా నీ విశ్వాసం అలాగే ఉంటుందా? ప్రశ్న. సో మనము ఆ కార్యం మీద విశ్వాసం ఉంచుదామా, లేకుంటే పర్సన్ మీద విశ్వాసం ఉంచుదామా? సో దేని మీద మన విశ్వాసం ఉంచాలి? సో ఇక్కడ ఆ కార్యం జరగలేదనుకో, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతామా? సో దట్స్ హౌ వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము బలపరచబడేది అదే అనమాట. అంటే కొన్నిసార్లు మనము ప్రార్థన అవసరతలు అడుగుతున్నాము, ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతుంటాము. సో మన కోరికలను దేవుని ముందర చెప్తుంటాం, నెరవేర్చబడలేదు అనుకోండి, నీ విశ్వాసం ఏంటి? అదే కొన్నిసార్లు మనం చూస్తాం, ఏం చేస్తామంటే కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు, వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు తెలుస్తుంది కదా, అది జరిగినప్పుడు ఇంకా దేవుడిని ఎందుకు వెంబడించడం, చల్ వదిలేసి వెళ్ళిపోదాంలే అనే విధంగా వెళ్ళిపోతుంటాం. సో అక్కడ ఏంటి, ఆ పరిస్థితి నీకు జరగాలి, అప్పుడు నువ్వు దేవుని నమ్ముతావు. ఆ పరిస్థితి జరగలేదనుకో, దేవుని ఎందుకు విశ్వాసం వస్తామా? సో ఈ గనుడి విషయంలో మనం అదే చూస్తున్నాం. మరి అతను జరిగిందన్న దానికి విశ్వసించడం కాదు, యేసుప్రభు పలికినాడు, విశ్వాసంతో వెళ్ళినాడు. ఆయన ఏం డౌట్ఫుల్గా వెళ్ళలేదు. సో అది నమ్మినాడు ఆయన దేవుడని. కానీ ఇక్కడ రెండోసారి మనము స్టేట్మెంట్ అది చూస్తున్నాము, హీ బిలీవ్డ్ హిమ్సెల్ఫ్. అతను స్వయంగా విశ్వసించినాడంటే హీ ట్రస్టెడ్ ఇన్ ద సేవియర్, ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచినాడు. హీ బిలీవ్ ఫర్ సాల్వేషన్. అతను రక్షణ కొరకు విశ్వసించినాడు అనేది మరి బైబిల్ అది మనకు వివరణ ఇస్తుంది. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయక మరి చివరి వచనంలో మరి అది ఏం చూస్తున్నాం అక్కడ, యేసు ప్రభు ఇది రెండవ అద్భుతం, దట్ ఈస్ అ మిరాకిల్. సో వై ఇట్ ఈస్ కాల్డ్ మిరాకిల్? మరి ఇక్కడ దిస్ ఈజ్ అగైన్ ద సెకండ్ మిరాకిల్ దట్ జీసస్ డిడ్. యేసు ప్రభు చేసింది ఇది రెండవ అద్భుతం. వెన్ హీ వాస్ కమ్ అవుట్ ఆఫ్ జూడియా ఇంటూ గ్యాలిలీ, గలిలీలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ అద్భుతము. సో ఇది సెకండ్ మిరాకిల్ రికార్డ్ అయింది. సో యేసు ప్రభు చేసింది గలిలీలో. సో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేసినాడు. అద్భుతాల కొరకు యేసు ప్రభుని నమ్మడం కాదు, యేసు ప్రభును రక్షకునిగా విశ్వసించడం. సో నేను పోయిన వారం జ్ఞాపం చేసిన ఆ మాట జ్ఞాపం చేసి ముగిస్తాను. ఇక్కడ యేసు ప్రభు కానా నుండి కపర్నహూముకు వెళ్ళాల్సిన అవసరం లేకుండే, అంత దూరం ప్రయాణం చేసి స్వస్థపరిచే అవసరత లేకుండే, కానీ అక్కడ ఉండి చేయగలిగినాడు. మరి రక్షణ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరము ఏంటి, పరలోకం నుండి యేసు ప్రభు మనం రక్షించుకోలేడా? ఆయనకు అసాధ్యం అది? మన అందరినీ పరలోకం తీసుకొని వెళ్ళలేడా? దేవుని ప్లాన్లు ఏంటంటే ఈ భూమి సృష్టి జరగకముందే దేవుడు భూమి పునాదులు వేయబడకముందే తన కుమారుణ్ణి ఈ లోకానికి మన పాపముల నిమిత్తము పంపించాలనే ఏర్పాటు దేవుని ప్రణాళిక. కాబట్టి సో దేవుడు అక్కడి నుంచి ఇంత దూరం రావాల్సి వచ్చింది రక్షించుటకు. మరి యేసు ప్రభు రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి అది దాంట్లో కూడా మనం ఒక మంచి పాఠం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి? రక్షించుటకు. మరి ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు స్వస్థపరచుటకే వచ్చినాడనే విధంగా విశ్వాసం ఉంది ఈ లోకంలో. యేసు ప్రభు స్వస్థపరచడానికే కానా నుంచి కపర్నహూము దాకా పోవాల్సిన అవసరం లేదండి ప్రియులారా. ఆయన అక్కడే ఉండి స్వస్థపరిచినాడు. దేవుడు పరలోకం నుండి స్వస్థపరచగలుగుతాడు, ఆయన భూమి మీదకి రావాల్సినది అవసరం లేదు. ఈ మాటల్లో మనం చూస్తే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం ఉందా? అద్భుతాలు, స్వస్థతలు, సూచనలు చేయడానికే అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, అక్కడుండి చేయగలుగుతాడు. కానీ ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చినాడు?
యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? ఆ విశ్వాసం లేదు ఈ దినంలో. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో చూస్తాము, ఈ భూమి మీద మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము, కానీ ఏం విశ్వాసం? యేసుప్రభు తిరిగి వస్తున్నాడు, ఏం విశ్వాసం కావాలి ఆయనకు? దేని కొరకు మనం విశ్వసిస్తున్నాం? అందుకే యేసుప్రభు అన్నాడు, నువ్వు అద్భుతాల సూచనలు చూస్తే తప్ప మీరు విశ్వసించారన్నారు. సో అతని తలంపును మార్చినాడు దేవుడు, అంటే అతను ఆలోచించే విధానంను మార్చినాడు. విశ్వాసము, ఎటువంటి విశ్వాసం కావాలనో యేసుప్రభు అక్కడ ఈ గనుడు విషయంలో మనకు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి యేసుప్రభు పరలోకం నుండి క్రిందికి వచ్చినాడు నిన్ను నన్ను రక్షించుటకు. ఆయన నుండి అక్కడ చేయలేడంటే ఆయన ప్లాన్లో రావాలి, నీ కొరకు నీ పాపం కొరకు రక్తం చిందించాలి, ఆయన శిలువలో మరణించాలి, తిరిగి లేవాలి. అది దేవుని ప్లాన్. యేసుప్రభు అందుకొరకే ఈ లోకానికి వచ్చినాడు, రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆయన రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ వచ్చినందుకు ఆయన మెస్సయాన్ని చూపించుకోవడానికే అద్భుతాలు సూచనలు చేసినారు. అద్భుతాలు సూచనలు ఎవరి కొరకు చేసినాడు? ప్రశ్న, ఎవరి కొరకు చేసినాడు? మనందరి కొరకు కాదు. అక్కడున్న యూదులు, ఈ తన స్వకీయుల యుద్ధకు వచ్చినాడు. ఎందుకంటే ఆయన మెస్సయ అని రుజువుపరచడానికి చేసినాడు. కానీ వారంతా గురుడితనం అయిపోయింది, ఆయన తృణీకరించినారు. మరి యేసు ప్రభును మనం తృణీకరించడానికి వీల్లేదు, యేసు ప్రభును మనం స్వీకరించాలి. మరి ఈ సమయంలో మరి ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా యేసు ప్రభును ఆ విధంగా విశ్వసించకుంటే మరి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నాం? ఆయన ఏదో బాగు చేస్తాడు, ఆయన చేయగలుగుతాడు, అక్కడ ఉండి చేయగలుగుతాడు. ఆయన ఇక్కడ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చినాడు భూమి మీద కంటే నేను రక్షించుటకు. సో ఇక్కడ మనం చూసినాం, కానా నుంచి కపర్నౌంకి పోవాల్సిన అవసరం లేదు, ఆయన అక్కడ ఉండి స్వస్థపరిచినాడు. ఆ కుమారుడు ఎవరో దేవునికి తెలుసు, ఆ కుమారుడు ఏ వయసులో ఉన్నాడో తెలుసు, ఆయన ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసు, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసు, ఆయన ముక్కు ఎలా ఉందో తెలుసు, ఆయన చేతులు ఎలా ఉన్నాయో తెలుసు, ఆయన ఫేస్ ఎలా ఉందో తెలుసు. యేసుప్రభుకు స్వస్థపరిచినాడు. ఆయననే సర్వశక్తిమంతుడైన దేవుడు. సో ఆయన దేవుడు చేయగలుగుతాడు. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది నేను రక్షించుటకు. సో దేవుడు మనకు సాయం చేయను కాక ఆ విధంగా మరి మనము అద్భుతం కొరకు కాదు యేసుప్రభు నమ్మేది, నిజంగా రక్షకుడు నీ పాపం కొరకు ఈ లోకానికి వచ్చి మరణించడనే విధంగా విశ్వసించడం అవసరం. కాబట్టి ఆ గనుడు రెండోసారి తన గురించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన స్వయంగా ఆయన ఇంటి వారందరూ కూడా విశ్వాసం ఉంచినారు. కాబట్టి ఆ విశ్వాసం ఉంచడం చాలా అవసరం. సో దేవుడు మనకు సాయం చేయను కాక